మకర రాశి వారికి సొంత ఇంటి గృహయోగం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశి జాతకంలో 4వ భావం యొక్క ప్రాధాన్యతను గమనిస్తే జ్యోతిశాస్త్రంలో 4వ భావము సొంత ఇల్లు, భూమి, వాహనం, కుటుంబ సౌఖ్యం, మాతృ సంబంధం, స్థిరాస్తి లాభాలు మొదలైన వాటిని సూచిస్తుంది. మకర రాశి వారిని 4వ భావము మేషరాశి అవుతుంది. దీని అధిపతి కుజుడు. మరి మకర రాశి వాళ్ళకి సొంత ఇంటికి రావాలి అంటే కుజుడు శుభస్థానంలో ఉండాలి, శుభగ్రహాల దృష్టి ఉండాలి. మామూలుగా ముఖ్యమైన ఇతర గ్రహాధిపత్యాన్ని చూస్తే లగ్నం వచ్చేసి మకర రాశి, అధిపతి శని. మరి 4వ భావం మేషరాశి, అధిపతి కుజుడు. 2వ 11వ భావాలు ధన లాభ భావాలు శుభంగా ఉంటే కనుక సొంత ఇల్లు సాధ్యమవుతుంటుంది. అలాగే 9వ 10వ భావాలు అదృష్టం, వృద్ధి కూడా సహకరించాలి. మరి సొంత గృహయోగం కలిగించేటువంటి ప్రధానమైనటువంటి కలయికలు మకర రాశి వాళ్ళకి సొంత ఇంటి గృహయోగాన్ని కలిగించేటువంటి ప్రధాన కలయికలు. కుజుడి స్థానం ఆధారంగా కుజుడు 4వ భావం, 9వ భావం, 10వ భావం, 11వ భావంలో శుభగ్రహాల దృష్టితో ఉన్నప్పుడు, కుజుడు శుక్రుడు లేదా గురువు కేంద్రంలో లేదా త్రికోణంలో కలిసినప్పుడు, కుజుడు ఉచ్చరాశి మకరంలో లేదా స్వరాశి మేష వృశ్చికాల్లో ఉన్నప్పుడు గృహయోగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి శని ప్రాధాన్యతను గమనిస్తే మకర రాశి వారికి శని లగ్నాధిపతి కాబట్టి శని కేంద్రంగా కానీ లేదా త్రికోణంలో కానీ 4వ అధిపతితో కానీ సంబంధాన్ని కలిగిస్తే సొంత ఇల్లు సాధ్యమవుతూ ఉంటుంది. శని 4వ భావాన్ని చూస్తే స్థితిలో కూడా ఉండడం మంచిది. మరి గురు ప్రాధాన్యాన్ని గమనిస్తే గురువు 4వ భవనం పైన దృష్టి పెట్టి గృహయోగం త్వరగా కలుగుతుంది. గురువు 2వ భావం, 4వ భావం, 11వ భావాన్ని బలపరిస్తే కనుక ఆర్థిక సహాయం లభిస్తుంది. మరి శుక్ర ప్రభావాన్ని గమనించినట్టయితే శుక్రుడు భోగకారకుడు, ఇల్లు ఆస్తులకు కారణము. శుక్రుడు కుజుడితో కలిసి 4వ లేదా 7వ 10వ భావాల్లో 11వ భావంలో ఉంటే కనుక, గురు దృష్టి ఉంటే కనుక గృహయోగము పటిష్టమవుతూ ఉంటుంది. మరి ఎలాంటి దశాభుక్తుల్లో మకర రాశి వాళ్ళకి గృహయోగం కలుగుతుంది? కుజ దశ కానీ లేదా భుక్తి కానీ. 4వ అధిపతి కుజుడు కాబట్టి శుభస్థితిలో ఉన్నప్పుడు, అలాగే శని దశ భుక్తుల్లో అంటే లగ్నాధిపతి శని బలంగా ఉండే గృహ సంబంధం భవనాలకు అనుకూలంగా ఉన్నప్పుడు, అలాగే గురుదశ భుక్తి అంటే 4వ భావం, గురువు 4వ భావంలో కానీ 2వ భావంలో కానీ 11వ భావాల్లో కానీ సంబంధం కలిగి ఉంటే కనుక చక్కటి గృహయోగం కలగడానికి అవకాశం ఉంటుంది. మరి గృహయోగం కలిగించేటువంటి ముఖ్యమైనటువంటి ఇతర యోగాల్ని గమనిస్తే కుజ, శని, గురువు, త్రికోణ సంబంధం, భూమి, ఇల్లు కొనుగోలు చేయడం, కేంద్ర త్రికోణ రాజయోగం అంటారు. వృత్తి ద్వారా స్థిరాస్తి లభిస్తుంది. ద్వితీయాధిపతి చతుర్థాధిపతి సంబంధం ఏర్పడితే కూడా సొంత ఇల్లు కానీ భూమి కానీ వస్తుంది. మరి ఏ సందర్భాల్లో గృహయోగం బలంగా ఉంటుంది? మకర రాశి వాళ్లకు గురువు 4వ 7వ 9వ 11వ భావాల్లో సంచరిస్తున్నప్పుడు, శని 4వ 11వ భావాల్లో ఉన్నప్పుడు లేదా 2వ భావాలను చూస్తున్నప్పుడు, కుజుడు మకరంలో ఉచ్చరాశిలో ఉన్నప్పుడు గృహయోగం కలుగుతుంది. మరి గృహయోగము మకర రాశి వాళ్ళకి ఆలస్యమయ్యే పరిస్థితులు ఏంటి? 4వ భావాధిపతి దుర్బలంగా ఉన్నప్పుడు, పాపగ్రహాల దృష్టి, రాహుకేతు సంబంధం ఏర్పడినప్పుడు, 4వ భావాధిపతి 6, 8, 12 భావాల్లో ఉండి శుభగ్రహ దృష్టి లేకపోతే ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది. గృహయోగం కోసము మకర రాశి వాళ్ళకి కొన్ని ప్రత్యేక పరిహారాలు. కుజుడిని బలపరచడం కోసం మంగళవారం ఉపవాసం ఉండడం, కుజ స్తోత్రం, కంచు పాత్రలో నీరుని కానీ కంచు పాత్రని కానీ దానం చేయడం, అలాగే శని శాంతి కోసం నల్ల నువ్వులు, నల్ల బట్టలు శనివారం దానం చేయడం, గురువు ఉపాసన, గురువుకి పసుపు దానము, విష్ణు దత్తాత్రేయ భజన, వాస్తుదేవత పూజ, ఇల్లు నిర్మాణం ప్రారంభించడానికి ముందు భూమి పూజ, గణపతి హోమం చేసుకోవడం. ఒక ఉదాహరణని విశ్లేషణ చూద్దాము. ఒక మకర రాశి వ్యక్తి కుజుడు 10వ భావంలో శుక్రునితో, గురువు 2వ భావంలో, శని 11వ భావంలో ఉంటాయి. వృత్తిలో లాభము, ఆర్థికంగా బలపడి 32 నుంచి 36 ఏళ్ల మధ్య ఆ వ్యక్తి సొంత ఇల్లు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా మకర రాశి వాళ్ళకి సొంత గృహయోగం రావాలి అంటే కుజుడు, శని, గురువు, శుక్రులు కీలకం. కుజుడు బలంగా ఉండాలి, శని ఆర్థిక సహకారం, గురువు శుభదృష్టి ఇవ్వాలి. శని గోచారం సరిగ్గా కలిసినప్పుడు గృహయోగం తప్పకుండా సిద్ధిస్తుంది. అలాగే మకర రాశి వాళ్ళకి రాబోయే కాలంలో ఎప్పుడు గృహయోగం కలిగే అవకాశాలు ఉన్నాయి? 2025 మే నుంచి 2026 మే మధ్యలో గురువు వృషభ రాశిలో సంచరిస్తాడు. ఇది ఆస్తి పెట్టుబడులకు, భూమి కొనుగోలుకి అనుకూలమైనటువంటి సమయం. ఇల్లు కోసం పథకాలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. 2027 నుంచి 2028 మే
గురుడు కర్కాటక రాశి 7వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈ సమయంలో జీవిత భాగస్వామి సహకారం కానీ, కుటుంబ సహకారం కానీ, స్థిరాస్తి కోసం ఇల్లు ఇవ్వడానికి యోగం బలపడుతుంది. మరి 2029, 2030 మే మధ్యలో గురువు వృశ్చిక రాశి 11వ లాభస్థానంలోకి వెళ్తాడు. ఇది చాలా బలమైనటువంటి సమయం. లాభాల ద్వారా కొత్త ఇల్లు, భూమి, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. 2031 నుంచి 2037 గురుడు మకర రాశి స్వరాశి లగ్నస్థానంలో సంచరిస్తాడు. ఇది శక్తివంతమైనటువంటి యోగం. ఈ సమయంలో ఇల్లు, భూమి, స్థిరాస్తి విస్తరణ, నిర్మాణం వంటివి అవకాశాలు బలపడతాయి. అంటే మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా 2025 నుంచి 26, 2020 నుంచి 28, 2029 నుంచి 30, 31 నుంచి 32 మధ్యలో 4 సార్లు గృహయోగానికి అవకాశాలు ఉన్నాయి. మరి ప్రతి మంగళవారం హనుమాన్ స్వామిని పూజించండి. ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల దీపం వెలిగించండి. గురువారాల్లో పసుపు వస్త్రం ధరించి దత్తాత్రేయ, విష్ణువులను ఆరాధించండి. ఇలా చేసినప్పుడు మీకు తప్పకుండా గృహయోగం తొందరగా కలుగుతుంది. శుభం.